హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన యూనిట్ 1లోని బెర్నౌలీస్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంకొక చిన్న అనౌన్స్మెంట్. ఎవరైతే బీసీఆర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, సో వాళ్ళకి మ్యాథ్స్ని మేజర్గా తీసుకున్న మైనర్గా తీసుకున్న ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ కామన్గా ఉంటుంది. ఓకే, సో అయితే మన ఛానల్లో అన్ని యూనిట్స్కి సంబంధించిన ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓన్లీ సెమిస్టర్ 2కి సంబంధించిన వీడియోసే మన దగ్గర దాదాపు ఒక 200 వీడియోస్ పైనే ఉన్నాయి. ఓకే, ఓన్లీ సెమ్ 2కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను. ఏ ప్రాబ్లం అయినా ఇంకా మిస్ అయింటే మీరు నాకు వాట్సాప్ చేయండి, సో నేను ఆ వీడియోని చేస్తాను. ఓకే, సో మరి చూడండి, చాలా నీట్గా మీరు ప్రిపేర్ అవుతే, నోట్స్ నీట్గా రాసుకొని మన ఛానల్ని రెగ్యులర్గా చూసి ఫాలో అవుతే, సో ఈజీగా వాళ్ళు మంచి మార్క్స్ని తెచ్చుకోవచ్చు. 75కి 75 కూడా తెచ్చుకోవచ్చు. సో ఇంకొక చిన్న పాయింట్, సార్ మాకు 75కి 75 వద్దు సార్, 50 మార్క్స్ చాలు అన్న వాళ్ళకి ఒక చిన్న సజెషన్ చూడండి. సో యూనిట్ 3 ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది యూనిట్ 3, 4, 5 అన్నమాట. సో యూనిట్ 3లో మొత్తం మనకి ఒక 3 మోడల్స్ ఉన్నాయి. సో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ యూనిట్ 3 గురించి చెప్తున్నా, మళ్ళీ 4 గురించి చెప్తాను. సో రెండోది ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ మోడల్. మూడోది ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్. ఓకే, ఇది అన్నమాట. సో మోడల్ 1 అంటే ఏం లేదు. మోడల్ 1లో రైట్ సైడ్ 0 ఉంటే పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కొని అవసరం లేదు, ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటే సరిపోతుంది. సో మోడల్ 2లో 3లో కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, పర్టికులర్ ఇంటెగ్రల్ కూడా కనుక్కోవాలి. కాబట్టి మోడల్ 1ని మీరు కొత్తగా ప్రిపేర్ అయ్యేది ఏం లేదు సార్. ఓకే, మోడల్ 2లో మోడల్ 1 వస్తుంది, ఎందుకంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్రతి ఒక్క ప్రాబ్లానికి వస్తుంది. సో కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది 2 మోడల్సే. సో డెఫినెట్గా ఈ మోడల్ నుంచి 10 మార్కులకి, ఈ మోడల్ నుంచి 10 మార్కులకి రెండిట్లో ఏదో ఒకటి రాయొచ్చు మీరు. ఇంకా 5 మార్కులకి అంటావా, సో 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఓకే, సో కాబట్టి ఈ చాప్టర్ని బాగా నేర్చుకుంటే 10 మార్కులకి 1, 5 మార్కులకి 2, సో మొత్తము 20 మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకే, 2 మోడల్స్, అన్ని ప్రాబ్లమ్స్ చేశాను, నీట్గా నోట్స్ రాసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ యూనిట్ 4ని స్టార్ట్ చేయండి. సో ఇదంతా హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 3 అన్నమాట. ఓకేనా. సో ఇంకొక చిన్న పాయింట్ ఏమంటే, సెమిస్టర్ 2లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సార్ మీరు కొన్ని ఇంపార్టెంట్ చెప్పండి, అవే వస్తాయి ఎగ్జామ్కి అంటుంటారు. సో నేను అట్లా చెప్పను సెమ్ 2లో. ఎందువల్ల సార్ అంటే ఏ ప్రాబ్లం అయినా ఇవ్వచ్చు. ఒక్కొక్క మోడల్లో దాదాపు 15 నుంచి 20 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే మెథడ్ని గుర్తుపెట్టుకోండి. మెథడ్ని గుర్తుపెట్టుకుంటే ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. సో అన్నిటికీ ఒకటే లాజిక్. ఈ మోడల్లో పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కునేటప్పుడు డి ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈ మోడల్లో డి స్క్వేర్ ప్లస్లో మైనస్ ఏ స్క్వేర్. కాబట్టి మీరు ఒక 5 ప్రాబ్లమ్స్ చూడండి, ఆటోమేటిక్గా మిగిలినవి మీరే చేసేయచ్చు. ఓకేనా. సరే, మరి యూనిట్ 4లో మనకి ఇక్కడ కూడా 3నే ఉన్నాయి. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ పవర్ ఎం మోడల్, అంటే ఎం అంటే 1, 2, 3 అండ్ సో ఆన్. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అంటే పాలినామియల్ ఈక్వేషన్ లాగా ఉంటుంది. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అట్లా. సో ఇది అన్నమాట. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి అనమాట. ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఇక్కడ వి సైన్ ఏఎక్స్ కాస్ ఎక్స్. కాబట్టి నేర్చుకోండి, ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం కనిపించకుంటే నాకు వాట్సాప్ చేయండి, ఆల్రెడీ నా నంబర్ మీకు తెలుసు, 9059057424. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఇంటూ వి మోడల్ అనమాట. అంటే ఇక్కడ ఎం ఓన్లీ 1, అంటే ఎక్స్ ఇంటూ వి అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, ఎక్స్ ఇంటూ సైన్ 2x, ఎక్స్ ఇంటూ సైన్ 3x, కొన్ని ఉండేది. దాదాపు ఇందులో మీరు మొత్తాన్ని కలిపితే ఒక 5 నుంచి 6 ఉంటాయి అంతే. కాబట్టి ఇందులో ఒక 10, ఇందులో ఒక 10. ఓకే, సో 10 అంటే మీరు 10 నేర్చుకునే అవసరం లేదు, మెథడ్ని నేర్చుకోండి, ఏదైనా ఇవ్వచ్చు. కాబట్టి ఒక 3 ప్రాబ్లమ్స్ నేర్చుకోండి, మిగిలినవి మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీ అయిపోద్ది. సో కాబట్టి 3 మోడల్సే ఇక్కడ.
సో ఇంకొక చిన్న పాయింట్ ఏమంటే మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4ని మీరు నేర్చుకుంటే మోడల్ 2, 3, 4ని నేర్చుకుంటే మోడల్ 5, మోడల్ 6 ఈజీ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఈ పవర్ ఎక్స్ ఇంటూ వి అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ వస్తుంది, మీకు మోడల్ 3 వెళ్ళిపోద్ది. ఆర్ ఎక్స్ పవర్ ఎం కూడా వచ్చేస్తుంది, అంటే మోడల్ 4 కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఎస్, కాబట్టి ప్రాక్టీస్ చేయండి నిదానంగా. సో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో 10 మార్కులు ఒకటి, 5 మార్కులకి ఒకటి, మీరు ఒకటి రాసిన ప్రాబ్లం ఏం లేదు. సో 35 వచ్చాయి ఇక్కడే. నెక్స్ట్ యూనిట్ 5 అనమాట. యూనిట్ 5లో 3 మెథడ్స్ చెప్తాను అంతే. వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్లో టాన్ ఎక్స్ అంటే డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టాన్ ఎక్స్ సీకెంట్ ఎక్స్. నేను ఇంపార్టెంట్ చెప్పండి సార్, ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. నువ్వు టాన్ ఎక్స్, నేను టాన్ ఎక్స్ చెప్పాను, కాస్ ఎక్స్ చెప్పాను, వేరేది ఇస్తాడు. ఈ పవర్ ఎక్స్ టాన్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ అట్లా ఇస్తాడు. కాబట్టి నేనేం చెప్తుంటే మెథడ్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, నువ్వు ఆల్రెడీ 1, 2 యూనిట్స్ని లీవ్ చేస్తున్నావు కాబట్టి ఇవి పక్కాగా నేర్చుకోండి, మెథడ్ని నేర్చుకోండి. ఓకే, వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. ఓకే, దాదాపు ఒక 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో 10 ప్రాబ్లమ్స్లో 6-7 ప్రాబ్లమ్స్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒకటే నీకు పర్టికులర్ ఇంటెగ్రల్ మారుతుంది. ఓకే, అన్ని మన ఛానల్లో ఉన్నాయి, చూడండి ఫ్రీగానే. ఎస్, నెక్స్ట్ రెండోది ఏంటంటే కాషీ ఆయిలర్ ఈక్వేషన్, లెజెండరీస్ ఈక్వేషన్. అయితే ఇంకొక చాయిస్ నేను చెప్తాను. సో మీరు ఖచ్చితంగా వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ని నేర్చుకోండి. ఇంకా కాషీ ఆయిలరు, ఈ లెజెండరీస్ వద్దనుకుంటే వదిలేసుకో. 10 మార్కులు కావాలి నీకు. ఓకే, మొత్తం 45 మార్కులు వచ్చాయి. ఇంకొకటి ఏదైనా మీరు ఒక మెథడ్ ఏదైనా నేర్చుకోండి, కాషీ ఆయిలర్, లెజెండరీస్, 5 మార్క్స్ ఒకటి, 50 మార్కులు. ఓకే, ఎస్, కాబట్టి సో బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లం బెర్నౌలీస్ ఈక్వేషన్కి సంబంధించింది, యూనిట్ 1కి సంబంధించిన ప్రాబ్లం. ఓకే, సాల్వ్ dy బై డిఎక్స్, dy బై డిఎక్స్ ప్లస్ y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ అనమాట. సో డైరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే dy బై డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. చూడండి, ఇక్కడ వై స్క్వేర్ లేదనుకో అది లీనియర్ ఇన్ వై అయిపోద్ది. వై స్క్వేర్ ఉండడం వల్ల బెర్నౌలీస్ ఈక్వేషన్. మరి బెర్నౌలీస్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే dy బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్లో టైప్ 1 అని. ఓకేనా, ఎస్. సో ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్కి ఇంకొక పేరు రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. అంటే బెర్నౌలీస్ నుంచి లీనియర్ ఫామ్ ఇట్లా మార్చుకోవాలి. ఓకే, సో అంటే ఇక్కడ వై పవర్ ఎన్ అంటే వై స్క్వేర్ ఉందిగా, ఆ వై స్క్వేర్ని ఎలిమినేట్ చేయాలి. వై స్క్వేర్ని ఎలిమినేట్ చేయాలంటే వై స్క్వేర్తో డివైడ్ చేయండి, లేకుంటే మల్టిప్లై చేయండి వై పవర్ -2తో. వై పవర్ 2 ఇంటూ వై పవర్ -2, వై పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 1 అయిపోతుంది. సో మళ్ళీ మనం ఇక్కడ వై పవర్లో ఏదైతే వస్తుందో దాన్ని జెడ్ అనుకొని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేసి లీనియర్ ఇన్ వైలో ఎలా సాల్వ్ చేసామో అట్లా చేస్తాం. ఓకే, సరే చూడండి. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ ఆర్ గివెన్ డి ఈస్ dy by dx plus 1 by x into y is equal to y square into x. So that is taking as number 1. y square eliminate కావాలి కాబట్టి సో y power -2 తో మల్టిప్లై చేద్దాం. సో దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. This is a Bernoulli's equation. ఓకే, మరి బెర్నౌలీస్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే dy బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. ఓకే, సరే. సో వై స్క్వేర్ని ఎలిమినేట్ చేద్దాం. సో మల్టిప్లై
equation 1 with y power minus 2 on both sides. y స్క్వేర్ ఉంది కాబట్టి y క్యూబ్ ఉంటే y పవర్ మైనస్ 3తో మల్టిప్లై చేయండి. సో ప్రతి ఒక్క టర్మ్ని y పవర్ మైనస్ 2తో మల్టిప్లై చేద్దాం. సో 1 implies y పవర్ మైనస్ 2 ఇంటూ dy by dx ప్లస్ 1 by x ఇంటూ y పవర్ మైనస్, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ఇంటూ y పవర్ మైనస్ 2తో మల్టిప్లై చేస్తాం. సో ఇందాక చెప్పాను బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. y పవర్ 2 మైనస్ 2, y పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0, 1. ఈ రెండింటికి బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. 1 మైనస్ 2, y పవర్, సో మైనస్ 1. ఓకేనా? సో y పవర్ మైనస్ 2 ఇంటూ dy by dx ప్లస్ సో y పవర్ మైనస్ 1 డివైడెడ్ బై x ఈజ్ ఈక్వల్ టు x. సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కనిపిస్తున్న y ఇన్వర్స్ ఉంది కదా, దాన్ని z అనుకుందాం. దానిని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ x ఉంది. dx by dy into yతో చేయాలి, అది టైప్ 2 అనమాట. ఓకేనా? ఎస్, బెర్నౌలీస్లో టైప్ 2లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే. సో అవి కూడా మన ఛానల్లో చేసేసాం ఆల్రెడీ, చూడండి. ఓకే, సో ఇప్పుడు పుట్ y ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు z. ఓకే, సరే. ఇప్పుడు దీన్ని దేంతో డిఫరెన్షియేటింగ్ చేయాలి? xతో చేయాలి. yని x లాగా ఫీల్ అవ్వండి. సో d by dx ఆఫ్ x పవర్ n ఫార్ములా. d by dx ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏంటి? n ఇంటూ x పవర్ n మైనస్ 1. n అంటే ఎవరు? ఇక్కడ మైనస్ 1. ఇక్కడ ఒక చిన్న లైన్ రాద్దాం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో n అంటే మైనస్ 1, వైని x లాగా అనుకుంటాను. నువ్వు యాక్చువల్గా xతో చేయాలి, y ఉంది. సో n ఇంటూ x అంటే y పవర్ n మైనస్ 1. n అంటే మైనస్ 1, మళ్ళీ మైనస్ 1 ఉందన్నమాట. n ఇంటూ x పవర్ n మైనస్ 1. మళ్ళీ నువ్వు వైని xతో చేయొద్దు. సో dy by dx. సో ఈజ్ ఈక్వల్ టు జెడ్ని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz by dx అనమాట. సో y పవర్ మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 అవుతుంది. y పవర్ మైనస్ 2 ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు dz by dx. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్లో ఉన్నాం. మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 రాయొచ్చు. ప్రోడక్ట్లో మైనస్ రైట్ సైడ్కి పోతే మైనస్ ఏ అవుతుంది, ప్లస్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఈ y పవర్ మైనస్ 2 dy by dx వాల్యూ వచ్చేసిందా? సో దాన్ని మైనస్ dz by dx సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో మళ్ళీ లీనియర్ ఇన్ x y x, ఇక్కడ లీనియర్ ఇన్ y కాదు z వేరియబుల్ వస్తుంది. ఓకే, ఎస్, dz by dx అక్కడ ఉంది కదా. సో ఇప్పుడు 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2 ఇంప్లైస్ y పవర్ మైనస్ 2 dy by dx అంటే ఎంత? మైనస్ dz by dx. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ y ఇన్వర్స్ ఏమనుకున్నాము? z అనుకున్నాము, డివైడెడ్ బై x. చివరిలో మనం నోట్ చేయాల్సి ఉంటుంది, z బదులు y ఇన్వర్స్ అని. ఈజ్ ఈక్వల్ టు x అట్లానే ఉంటుంది. ఇంకా ఒక చిన్న పాయింట్, సో లీనియర్ ఇన్ y గురించి ఒక్కసారి చెప్తున్నా. లీనియర్ ఇన్ y ఏంటి? dy by dx ప్లస్ p of x into y is equal to q of x, where p of x and q of x are contains in the variable x are constants. ఓకే, సో దీనికి జనరల్ సొల్యూషన్ ఎట్లా కనుక్కోవాలంటే, సో ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p of x into dx. అంటే ఫస్ట్ మనము ఇంటెగ్రల్ p of x dxని కనుక్కుందాం, దాని తర్వాత ఈ పవర్ని అప్లై చేస్తాం. సో జనరల్ సొల్యూషన్ టు ది లీనియర్ ఇన్ y, లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q of x ఇంటూ ఐఎఫ్ ఇంటూ dx ప్లస్ ఇది అన్నమాట ప్రొసీజర్. మీరు అబ్జర్వ్ చేస్తే dy by dx కోఎఫిషియంట్ ఇక్కడ మైనస్ ఉండకూడదు, ఒకవేళ ఏదైనా కాన్స్టెంట్ ఉండకూడదు.
dy బై dx ఉండాలి. ఎస్, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్తో మల్టిప్లై చేయి. సో dz బై dx మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. 1/x ఇంటూ జెడ్ రాయొచ్చు, నో ప్రాబ్లం. p ఆఫ్ x ఇంటూ జెడ్ ఎట్లయినా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. minus 1/x ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్, దట్ ఈజ్ నంబర్ 3. ఎస్, ఇప్పుడు మీరు దాంతో కంపేర్ చేసుకోవచ్చు. అయితే y అక్కడ, ఇక్కడ z, dz బై dx p ఆఫ్ x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x, వేర్ p ఆఫ్ x అండ్ q ఆఫ్ x ఆర్ ఫంక్షన్స్ ఇన్ ద వేరియబుల్ x. కాబట్టి అది లీనియర్ ఇన్ y, ఇది లీనియర్ ఇన్ z. తేడా ఏంటంటే z ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ if ఇంటూ dh ప్లస్ c. ఓకే, ఎస్. మరి నెక్స్ట్ స్టెప్ చేద్దాం. This is a linear equation. This is a linear equation. This is a linear equation in Z. ఓకే, కంపేర్ చేద్దాం స్టాండర్డ్ ఫామ్తో. దాన్ని ఇంతకుముందు రాసే dy బై dx అట్లా స్టాండర్డ్ ఫామ్ అన్నమాట. కంపేరింగ్ the above equation with dz by dx plus p of x into z is equal to q of x. dz by dx p of x into z is equal to q of x, where p of x అంటే z కోఎఫిషియంట్, p of x అంటే -1/x, where p of x is equal to -1/x, q of x is equal to -x. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి, ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ డిఎక్స్. ఫస్ట్ మనము ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ డిఎక్స్ని కనిపెడదాము. మైనస్ ఇక్కడ అవుట్ సైడ్లో ఉంటుంది, 1/x ఇంటూ డిఎక్స్. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1/x log x, సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ log x. సో log x పవర్ m log x రాయచ్చు, m log x పవర్ m. సో ఇక్కడ మైనస్ ఉంది కదా, దీన్ని లాగ్ ఎక్స్ ఇన్వర్స్ రాయచ్చు. ఎందుకు రాస్తున్నారు సార్, ఇట్లనే వదిలేయచ్చు కదా. ఈ పవర్ ఎప్పుడైనా లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. కాబట్టి ఇక్కడ ముందు లాగ్కి ముందు మైనస్ కానీ +2 కానీ 5 కానీ -5 కానీ ఉండకూడదు. ఎందుకంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. అందుకోసం మళ్ళీ -1 లాగ్ ఎక్స్ అవుద్ది. ఓకేనా, ఎస్. సో ఇంటెగ్రల్ p of x into dx. ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఐఎఫ్కి ఫార్ములా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ డిఎక్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఎక్స్ ఇన్వర్స్. ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ ఇన్వర్స్ మిగులుతుంది. ఎక్స్ ఇన్వర్స్ని ఏం రాసుకోవచ్చు, 1/x. సో ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేసేసాను. ఇప్పుడు మనం నంబర్ 3కి నోట్ చేశాం, లీనియర్ ఇన్ జెడ్. సో నంబర్ 3కి జనరల్ సొల్యూషన్ రాద్దాం. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 3 ఈజ్, జనరల్ సొల్యూషన్ని నోట్ చేస్తుంది. ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి.
జెడ్ ఇంటూ ఐఎఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/x. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే -x, ఐఎఫ్ అంటే 1/x ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఎక్స్ బై ఎక్స్ క్యాన్సల్. సో జెడ్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ అవుట్ సైడ్లో రాయొచ్చు ఇంటెగ్రల్ డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ డిఎక్స్ ఎక్స్ ఇంటెగ్రల్ డివై. కాబట్టి జెడ్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -x ప్లస్ సి. ఓకే, సో క్రాస్ మల్టిప్లై చేయండి, -x² ప్లస్ సిఎక్స్. బట్ జెడ్ బదులు వై ఇన్వర్స్ రాయొచ్చు. బట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై ఇన్వర్స్ రీప్లేస్ చేయాలి. సో వై ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు -x² ప్లస్ సిఎక్స్. వై ఇన్వర్స్ని 1/y రాసుకోవచ్చు, -x² ప్లస్ సిఎక్స్. మళ్ళీ వైతో క్రాస్ మల్టిప్లై చేయొచ్చు, -x² ప్లస్ cxy. మళ్ళీ -x²y లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళచ్చు, 1 + x² ఈజ్ ఈక్వల్ టు cxy. సార్ నాకు ఇంత ఓపిక లేదు, ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఎస్, ఇక్కడ వరకు రాస్తే చాలు, నో ప్రాబ్లం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.